Let us go with schedules, serial schedules. All of you be ready with your books and pens. A petty calculations, చిన్న calculations చేయాలి, చిన్న calculations చేయాలి. All of you be ready with your books and pens. ఇక్కడ transaction T1, transaction T2. There are two transactions. T1, T2 are the two transactions. T1, T2 are the two transactions. T1 want to deduct 50 rupees from his account and he want to add 50 rupees to B account. జాగ్రత్తగా వినండి. A, B రెండు డేటా ఐటమ్స్ ఉన్నాయి. ఇనిషియల్ వాల్యూ ఆఫ్ A ఈజ్ 50 and initial value of B is initial value of A is 1000, initial value of B is 1000 అనుకుందాం. A వాల్యూ 1000, B వాల్యూ 1000 అనుకుందాం. జాగ్రత్తగా వినండి. చిన్న క్యాల్కులేషన్స్ మనం చేస్తున్నాం ఇప్పుడు. A వాల్యూ 1000 అనుకుందాం, B వాల్యూ 1000 అనుకుందాం. A వాల్యూ is 1000, B వాల్యూ is 1000 అనుకుందాం. Your students are not in time. వస్తానే ఉన్నారు. ఓకే, ఇక్కడ A వాల్యూ 1000 అనుకుందాం, B వాల్యూ 1000 అనుకుందాం. రెండు ట్రాన్సాక్షన్స్. T1 ఈజ్ ఎ ట్రాన్సాక్షన్, T2 ఈజ్ ఎ ట్రాన్సాక్షన్. A 50 రూపీస్ తగ్గించుకొని ఆ 50 రూపీస్ Bకి ఇవ్వాలనుకుంటుంది. A 50 రూపీస్ తగ్గించుకొని ఆ 50 రూపీస్ Bకి ఇవ్వాలనుకుంటుంది. ట్రాన్సాక్షన్ T1. దిస్ ఇస్ ట్రాన్సాక్షన్ T1. ప్రస్తుతం ఉన్న A వాల్యూలోంచి 50 రూపీస్ తగ్గించి ఆ 50 రూపీస్ని Bకి యాడ్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ T2 ఏం చేస్తుంది? ట్రాన్సాక్షన్ T2 ఇది వేరే ట్రాన్సాక్షన్. ఈ ట్రాన్సాక్షన్ T2 ఏం చేస్తుంది? ఏలో నుంచి 10% తగ్గించి 0.1 అంటే 10% ఆఫ్ ద అమౌంట్, వాడికి అమౌంట్ ఎంత ఉందో దాంట్లో 10% ఆఫ్ ద అమౌంట్ తగ్గించి 10% ఆఫ్ ద అమౌంట్ తగ్గించి ఆ 10%ని Bకి ఇవ్వాలనుకుంటుంది. ఏలోంచి తీసేయాలి, 10% తీసేసి ఆ 10% ఎవరికి యాడ్ చేయాలి? Bకి యాడ్ చేయాలి. ఇది ప్రాబ్లం. ఇక్కడేమో డైరెక్ట్గా 50 రూపీస్ తగ్గించి 50 రూపీస్ యాడ్ చేయాలి. ఇక్కడ 10% తగ్గించి 10% యాడ్ చేయాలి. 10% తగ్గించి 10% యాడ్ చేయాలంటున్నారు. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మనం ప్రాక్టికల్గా చేద్దాం. A వాల్యూ 1000 అనుకుందాం. స్టార్టింగ్ వాల్యూ ఆఫ్ A is 1000. Starting value of B is 1000. A value is 1000, B value is 1000. The value of A and B are 1000. అయితే A value is 1000, B value is 1000. The value of A is 1000, the value of B is 1000 అనుకుందాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, క్యాల్కులేషన్స్ చేయండి. రీడ్ A వాల్యూ 1000 అనేది మెమరీలోకి వచ్చింది. A ఈక్వల్ టు A మైనస్ 50 అన్నాను. A ఈక్వల్ టు A మైనస్ 50 అంటే A వాల్యూ ఎంత అవుతుంది? 950 అవుతుంది. నేను ఇక్కడ 950 అని రాస్తున్నాను చూడండి. A ఈక్వల్ టు A మైనస్ 50, దట్ ఈస్ నథింగ్ బట్ 1000 మైనస్ 50 ఈజ్ 950. A వాల్యూ 950 అయ్యింది. రైట్ A అన్నాను. అంటే డిస్క్లోకి 950 రాసేసాం, ఇంకా 1000 కాదు. డిస్క్లోకి ఎంత రాసేసాం? 950 రాసేసాం. A వాల్యూ ఈజ్ 950. రీడ్ B అన్నాం, అంటే ఏలోంచి తగ్గించేశాను. రీడ్ B అన్నాను. రీడ్ B అంటే వల్ల B వాల్యూ వచ్చింది 1000. రీడ్ B అంటే B వాల్యూ వచ్చింది 1000 వచ్చింది. ఆ 1000కి 50 రూపీస్ యాడ్ చేస్తున్నా. మరి Aకి తగ్గించాను కదా 50 రూపీస్, ఆ 50 రూపీస్ Bకి యాడ్ చేశా. ఇప్పుడు B వాల్యూ ఎంత అయింది? 1050 అయింది. B వాల్యూ 1050 అయింది. గమనించండి, వాల్యూ ఆఫ్ B బికేమ్ 1050. ఇది 1050 అయింది B వాల్యూ. రైట్ B కమిట్ అన్నాను. కమిట్ చేసేసాను. A వాల్యూ 950, B వాల్యూ 1050 అయింది. ఇప్పుడు ట్రాన్సాక్షన్ T2 స్టార్ట్ అయింది. ట్రాన్సాక్షన్ T2 ఇప్పుడు స్టార్ట్ అయింది, మొదలైంది. ట్రాన్సాక్షన్ T2 ఇప్పుడు మొదలైంది. రీడ్ A అన్నాను. రీడ్ A అంటే వాట్ ఈస్ ద లేటెస్ట్ వాల్యూ ఆఫ్ A రిటర్న్? 950. A వాల్యూ, వాట్ ఈస్ ద లేటెస్ట్ వాల్యూ ఆఫ్ A ఈజ్ 950. రీడ్ A అంటే మనకి ఎంత వచ్చింది? 950 వచ్చింది. రీడ్ A అంటే 950 వచ్చింది, గుర్తుపెట్టుకోండి. రీడ్ A అంటే 950 వచ్చింది. ట్రాన్సాక్షన్ T2కి 950 వచ్చింది. టెంప్ ఈక్వల్స్ టు A ఇంటూ 10%. 950 మీద 10%.
అంటే 95 రూపీస్. టెంప్ ఎంత అయింది? 95 అయింది. ఏ ఇంటూ ఏ అంటే 950 ఇంటూ 0.1, దట్ ఈస్ 10%. 10% ఆఫ్ 950 ఈజ్ నథింగ్ బట్ 95 రూపీస్. సో టెంప్ ఎంత అయింది? 95 రూపీస్ అయింది. ఏ ఈక్వల్ టు ఏ మైనస్ టెంప్ అన్న. 950లోంచి 95 రూపీస్ తీసేశాను. ఈ 95 రూపీస్ తీసేసి ఆ 95 రూపీస్ బీకి యాడ్ చేయాలి. 10% ఆఫ్ ది ఏ అమౌంట్ తగ్గించుకొని ఆ 10% ఎవరికి ఇవ్వాలి? బీకి ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, ఏ ఈక్వల్ టు ఏ మైనస్ టెంప్ అన్న. ఏ అంటే 950, 950 మైనస్ 95 ఈజ్ 955 వస్తుంది. 855 వస్తుంది. మైనస్ చేస్తున్నాను. సో 950 minus 95, it is nothing but 855. A value 855 అయింది. The value of A became 855. Value of A became 855. Value of A is 855. రైట్ ఏ అన్నాను. డిస్క్లోకి 855 రాసేసాను. గుర్తుపెట్టుకోండి, ఏ వాల్యూ 855 రాసేసాను. డిస్క్లోకి ఏ వాల్యూ 855 రాశాను. Read B అన్న. What is the latest value of B? Latest value of B is 1050. 1050. Latest value of B is 1050. So read B అంటే 1050 వచ్చింది. ఆ 1050కి టెంప్ యాడ్ చేస్తున్నా. టెంప్ అంటే 95. టెంప్ అంటే ఎంత? 95. ఆ 1050కి 95 యాడ్ చేశాను. 1050కి 95 యాడ్ చేస్తే ఇట్ కమ్స్ టు 1145 రూపీస్ అవుతుంది. 1145. బి వాల్యూ, లేటెస్ట్ వాల్యూ ఆఫ్ బి ఈజ్ 1050. 1050కి టెంప్ యాడ్ చేశారు. టెంప్ అంటే ఎంత? 95 చేస్తే మీకు ఎంత వస్తుంది? 1145 రూపీస్. రైట్ బి అన్నాను. బీని కమిట్ అన్నాను. అంటే ఫైనల్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి కనుక తీసుకుంటే, ఫైనల్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి కనుక తీసుకుంటే, ఏ వాల్యూ 855, బి వాల్యూ 1145. ఫైనల్ వాల్యూస్. ఇనీషియల్ వాల్యూ ఆఫ్ ఏ is 1000, ఇనీషియల్ వాల్యూ ఆఫ్ బి is 1000. ట్రాన్సాక్షన్ T1 తర్వాత ట్రాన్సాక్షన్ T2 అయిన తర్వాత, ట్రాన్సాక్షన్ T1 తర్వాత ట్రాన్సాక్షన్ T2 అయిన తర్వాత ఫైనల్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి became 855 and B value became 1145. 1145. The value of B became 1145 అయింది. వాల్యూ ఆఫ్ B became 1145 అయింది. ఇది సీరియల్ షెడ్యూల్. దీన్ని సీరియల్ షెడ్యూల్ అంటారు. చూడండి, ట్రాన్సాక్షన్ T1 అయిపోయిన తర్వాత ట్రాన్సాక్షన్ T2 మొదలైంది. మొదటి ట్రాన్సాక్షన్ పూర్తిగా అయిపోయిన తర్వాత రెండో ట్రాన్సాక్షన్ మొదలయ్యింది. రెండో ట్రాన్సాక్షన్ పూర్తి అయ్యేసరికి ఏ వాల్యూ బికేమ్ 855, బి వాల్యూ బికేమ్ 1145. 1145, దట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ బి. బి బికేమ్ 1145 అయింది. 1145 అయింది. దట్ ఇస్ వాల్యూ ఆఫ్ బి. ఎంతవరకు అర్థమైందా? దిస్ ఈజ్ కాల్డ్ సీరియల్ షెడ్యూల్స్. దీన్ని సీరియల్ షెడ్యూల్ అంటారు. ఒక ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఇంకొక ట్రాన్సాక్షన్ మొదలైంది. మొదటి ట్రాన్సాక్షన్లో ఏ అనేది 50 తగ్గించుకొని బికి 50 యాడ్ చేస్తున్నాం. రెండో ట్రాన్సాక్షన్లో 10% ఆఫ్ ఏ తగ్గించుకొని 10% ఆఫ్ ఏ తగ్గించుకొని ఆ 10%ని బికి యాడ్ చేస్తున్నాము. 10% ఆఫ్ ఏ తగ్గించుకొని 10%ని బికి యాడ్ చేస్తున్నాము. అది ట్రాన్సాక్షన్ 2 అంటున్నాం. వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ ట్రాన్సాక్షన్ 2. ట్రాన్సాక్షన్ 1 అయిన తర్వాత ట్రాన్సాక్షన్ 2 పూర్తవుతుంది. ఇప్పుడు మీకు ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుంది? ఏ వాల్యూ 855, బి వాల్యూ 1145 వస్తుంది. ఇప్పుడు ఇది చూడండి. సపోజ్ ట్రాన్సాక్షన్ T2 ముందు చేస్తున్నాను. ట్రాన్సాక్షన్ T2 ముందు చేస్తున్నాను. దాని తర్వాత ట్రాన్సాక్షన్ T1 చేస్తున్నాను. ఇలా చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. ఫైనల్ వాల్యూస్ ఎలా వస్తాయో చూద్దాం. ట్రాన్సాక్షన్ T2 ముందు చేసి తర్వాత ట్రాన్సాక్షన్ T1 చేసామనుకోండి, అప్పుడు రిజల్ట్ ఎలా వస్తుంది, అప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఒకసారి చూద్దాం.
ఇంకా స్టూడెంట్స్ వస్తానే ఉన్నారు. ఓకే, ట్రాన్సాక్షన్ T2 ముందు చేసి తర్వాత ట్రాన్సాక్షన్ T1 చేస్తే అప్పుడు ఫైనల్ వాల్యూస్ ఎలా వస్తాయో మళ్ళీ ఒకసారి చూద్దాం. జస్ట్ విల్ టెస్ట్ ఇట్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సింపుల్ క్యాల్కులేషన్స్ చేయాల్సి వస్తారు. పేపర్ పెన్ దగ్గర పెట్టుకోండి. సింపుల్ క్యాల్కులేషన్స్ చేయాల్సి వస్తారు. స్టార్టింగ్ వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి 1000 అనుకుందాం. ఏ వాల్యూ ఇస్ 1000. స్టార్టింగ్ వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ 1000 అనుకుందాం. ఏ వాల్యూ ఇస్ 1000, బి వాల్యూ ఇస్ 1000. ఏ వాల్యూ 1000. 1000 మీద 10% అంటే 100. 1000 మీద 10% అంటే ఇక్కడ ఎంత? ఇక్కడ 100 వస్తుంది. 1000 మీద 10% అంటే టెంప్ ఎంత అయింది? 100 అయింది. ఏ ఈక్వల్ టు ఏ మైనస్ టెంప్ అన్నాను. అంటే ఏ అంటే 1000 మైనస్ టెంప్ అంటే 100. ఏ వాల్యూ బికమ్స్ 900. సో లేటెస్ట్ వాల్యూ ఆఫ్ ఏ బికమ్స్ 900. ఏ వాల్యూ 900 అవుద్ది. ద వాల్యూ ఆఫ్ ఏ బికమ్స్ 900 అయిన తర్వాత ఇప్పుడు బీని రీడ్ చేస్తున్నాను. 10% తీసేశాను. ఏకి 10% తీసి బీకి 10% యాడ్ చేయాలి. ఏకి 10% తీసేసి బీకి 10%. ఏ వాల్యూ 900 అయింది. రీడ్ బి అన్న. బి అంటే 1000 వచ్చింది. స్టార్టింగ్ వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి 1000 అనుకున్నాం కదా. బి వాల్యూ 1000 వచ్చింది. 1000 ప్లస్ టెంప్ అన్నాను. టెంప్ అంటే 100 రూపీస్ కదా. టెంప్ అంటే 100 రూపీస్ కదా. ఓకే, బి అంటే 1000 ప్లస్ 100 ఇట్ బికమ్స్ 1100 అవుతుంది. బి వాల్యూ ఎంత అవుతుంది? 1100 అవుతుంది బి వాల్యూ. రైట్ బి అన్నాను. 1100 రికార్డ్ అయిపోయింది. అంటే ఏ వాల్యూ 900, బి వాల్యూ 1100. అంటే ఇక్కడ 100 రూపాయలు తగ్గింది, ఇక్కడ 100 రూపాయలు పెరిగింది. కమిట్ అయిపోయింది. ట్రాన్సాక్షన్ T2 పూర్తయింది. ఇక్కడతోటి పూర్తయింది. అయిన తర్వాత ఇప్పుడు ట్రాన్సాక్షన్ 1 స్టార్ట్ అయింది. సీరియల్ షెడ్యూల్ కదా. సీరియల్ షెడ్యూల్ అంటే ఏంటి? ఒక ట్రాన్సాక్షన్ పూర్తయిన తర్వాత రెండో ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం సీరియల్ షెడ్యూల్ అంటాం. ఇప్పుడు ట్రాన్సాక్షన్ T1 స్టార్ట్ అయింది. ఇప్పుడు ట్రాన్సాక్షన్ T1 మొదలైంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. రీడ్ ఏ అన్నాను. వాట్ ఈస్ ద లేటెస్ట్ వాల్యూ ఆఫ్ ఏ? 900. లేటెస్ట్ వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 900. ఏ వాల్యూ 900 అవుతుంది. లేటెస్ట్ వాల్యూ ఆఫ్ ఏ తీసుకోండి. లేటెస్ట్ వాల్యూ ఆఫ్ ఏ ఇస్ 900. 900లోంచి 50 తీసేసాం. 900లోంచి 50 తీస్తే ఏ వాల్యూ 850 అవుతుంది. ద వాల్యూ ఆఫ్ ఏ బికమ్స్ 850. ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 50. ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 50 అంటే ఏ వాల్యూ ఈజ్ 900. 900 మైనస్ 50 ఈజ్ 850. ఏ వాల్యూ 850 అయింది. రైట్ ఏ అన్నాను. 850 రికార్డ్ అయింది. రికార్డ్ అయిన తర్వాత రీడ్ బి అన్నాను. వాట్ ఈస్ ద లేటెస్ట్ వాల్యూ ఆఫ్ బి? 1100. లేటెస్ట్ వాల్యూ ఆఫ్ బి ఈజ్ 1100. రీడ్ బి అంటే 1100 వచ్చింది. 1100 ప్లస్ 50. 1100 ప్లస్ 50 అప్పుడు ఎంత అవుద్ది? 1150 అవుద్ది. ద వాల్యూ ఆఫ్ బి బికమ్స్ 1150 అవుద్ది. వాల్యూ ఆఫ్ బి బికమ్స్ 1150 అయింది. ఏ వాల్యూ 850. గుర్తుపెట్టుకోండి, ఏ వాల్యూ 850 అండ్ బి వాల్యూ 1150 అయింది. బి వాల్యూ 1150 అయింది. రైట్ బి కమిట్ అన్నాను. ఇప్పుడు మీరు గమనించండి. ఏ వాల్యూ 850, బి వాల్యూ 1150 అయింది. ఏ వాల్యూ 850, బి వాల్యూ 1150 అయింది. ఏ వాల్యూ 850 ఫైనల్ వాల్యూ. ఏ వాల్యూ 850 అయింది. బి వాల్యూ ఫైనల్ వాల్యూ 1150 అయింది. బి ఫైనల్ వాల్యూ 1150 అయింది. మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ షెడ్యూల్ 1, షెడ్యూల్ 2 గనక మీరు తీసుకున్నట్లయితే జస్ట్ మినిట్. షెడ్యూల్ 1, షెడ్యూల్ 2. మొదటి షెడ్యూల్ ఏంటి? ట్రాన్సాక్షన్ 1 అయిన తర్వాత ట్రాన్సాక్షన్ 2. రెండవ షెడ్యూల్ ఏంటి? ట్రాన్సాక్షన్ 2 అయిన తర్వాత ట్రాన్సాక్షన్ 1 స్టార్ట్ అవుతుంది. మీ షెడ్యూల్ 1 చూడండి. ట్రాన్సాక్షన్ 1 కంప్లీట్ అయిన తర్వాత ట్రాన్సాక్షన్ 2 స్టార్ట్ అయింది. రెండో షెడ్యూల్ ట్రాన్సాక్షన్ 2 అయిన తర్వాత ట్రాన్సాక్షన్ 1 స్టార్ట్ అయింది. ఇలా చేస్తే
మీ ఫైనల్ షెడ్యూల్ 1లో ఫైనల్ వాల్యూస్, ఇనీషియల్ వాల్యూస్ 1000 ఫైనల్ వాల్యూ ఏమొచ్చింది? 855, 1145 వచ్చింది ఫైనల్ వాల్యూస్. అదే షెడ్యూల్ 2లో ఫైనల్ వాల్యూస్ చూడండి ఏమొచ్చింది? 850, 1100 and 1150 అని వచ్చింది. ఈ వాల్యూకి తేడా ఉంది చూడండి, ₹5 తేడా వచ్చింది. ఇక్కడ 855 వచ్చింది, ఇక్కడ 850 వచ్చింది, ఇక్కడ 1145 వచ్చింది, ఇక్కడ 1150 వచ్చింది. షెడ్యూల్ మారితే వాల్యూస్ మారతాయి. షెడ్యూల్ మారితే వాల్యూస్ మారతాయి. ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్ 1 ముందు చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ 2 చేస్తే ఫైనల్ వాల్యూస్ ఇలా వచ్చినాయి, 855, 1145. షెడ్యూల్ 2 లాగా చేసామనుకోండి, అంటే ట్రాన్సాక్షన్ 2 ముందు చేసి ట్రాన్సాక్షన్ 2ని ముందు రిలీజ్ చేసి తర్వాత షెడ్యూల్ మేనేజర్ ట్రాన్సాక్షన్ 1ని ప్రాసెస్ చేసింది అనుకోండి, అప్పుడు మళ్ళీ వాల్యూస్లో తేడా వచ్చింది చూడండి. ఇక్కడ 850, 1150 వచ్చింది, ఇందాక 855, 1145 వచ్చింది. తేడా ఉంది చూడండి, అవుట్పుట్లో తేడా కనిపిస్తుంది. కాబట్టి షెడ్యూలింగ్ ఏది పడితే అది, ఇది ముందు అది తర్వాత అని చేస్తే వర్కౌట్ కాదు, తేడాలు వస్తాయి. సో షెడ్యూలింగ్ షుడ్ బి ప్రాపర్ షెడ్యూలింగ్. దేని ముందు రిలీజ్ చేయాలి, దాని తర్వాత దేని రిలీజ్ చేయాలి అనేది జడ్జి చేసుకుని దాని ప్రకారం, ఇదంతా జడ్జి చేసేది షెడ్యూలర్ అని ఉంటుంది. షెడ్యూలింగ్ మేనేజర్ అని ఒక సాఫ్ట్వేర్ మాడ్యూల్ ఉంటుంది. షెడ్యూలింగ్ మేనేజర్ అని ఒక సాఫ్ట్వేర్ మాడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూలింగ్ మేనేజర్ అనే సాఫ్ట్వేర్ మాడ్యూల్ షెడ్యూలింగ్స్ గురించి చూస్తుంది. ఏ ట్రాన్సాక్షన్ ముందు ఉండాలి, ఏ ట్రాన్సాక్షన్ తర్వాత ఉండాలి అనేది డిసైడ్ చేసేది షెడ్యూలింగ్ మేనేజర్. షెడ్యూలర్ అనేది ఉంటుంది, అది చూసుకుంటూ ఉంటుంది. ఒక 2 minutes ఈ 2 డయాగ్రామ్స్ మీరు బాగా స్టడీ చేసి మీరు పర్సనల్గా వర్కౌట్ చేయండి. ఫైనల్ వాల్యూస్ చూడండి, ఏ వాల్యూ ఫైనల్ వాల్యూ, బి ఫైనల్ వాల్యూ, వర్కౌట్ చేసి చూడండి. జస్ట్ 2 minutes. We proceed to the next topic. వాటిని సీరియల్ షెడ్యూల్స్ అంటాం. ఒకదాని తర్వాత ఒకటి వచ్చే షెడ్యూల్ని మనం సీరియల్ షెడ్యూల్స్ అంటాం. అంటే ఒక షెడ్యూల్ పూర్తిగా అయిపోయిన తర్వాత రెండో షెడ్యూల్ స్టార్ట్ అవుద్ది. ఒక షెడ్యూల్ పూర్తిగా అయిపోయిన తర్వాత రెండో షెడ్యూల్ స్టార్ట్ అవుద్ది. దాన్ని మనం సీరియల్ షెడ్యూల్స్ అని పిలుస్తాం. సీరియల్ షెడ్యూల్స్ వల్ల నష్టం ఏంటంటే, ఒకటి పూర్తిగా అయ్యేంత వరకు రెండోది ఆగిపోయి ఉండాలి. రెండోది అసలు ప్రాసెస్ కాదు. మొదటిది పెద్ద జాబ్ అనుకోండి, రెండోది చిన్న జాబ్ అనుకోండి. చిన్న జాబ్ చాలాసేపు వెయిటింగ్ స్టేట్లోకి వెళ్తుంది. సో ద స్మాలర్ జాబ్ విల్ బి కీపింగ్ ఆన్ వెయిటింగ్. We don't know when the first job will be completed. So delay factor అనేది కనిపిస్తుంది. To avoid the delay factor, we go with the concurrent scheduling, serializable scheduling or concurrent scheduling కి వెళ్తాం. Concurrent scheduling. A concurrent schedule is equal to serial schedule is called serializable schedule. Concurrent schedule చూడండి, ఇక్కడ ట్రాన్సాక్షన్ T1 కొంత జరిగింది, T2 కొంత జరిగింది, T1 కొంత జరిగింది, T2 కొంత జరిగింది. అంటే బోత్ ది ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెసివ్ స్టేట్ ఇన్ ప్యారలల్. అండ్ ఫైనల్ రిజల్ట్ ఇందాక ఎలా అయితే మనకి ఫైనల్ రిజల్ట్ వచ్చిందో అదే ఫైనల్ రిజల్ట్ కనుక మనం తెప్పించగలిగితే, ఇక్కడ ఫైనల్ రిజల్ట్ ఏమొచ్చింది? ఏ వాల్యూ యూ గాట్ 855 and B value, schedule 1లో చూడండి, B value you got 1145. If you are getting the same final result with the concurrent scheduling, then we say it is a serializable schedule. Though it is a concurrent schedule, the final output is equivalent to serial schedule, then it is called serializable schedule. మళ్ళీ వినండి, ఇది కాంకరెంట్ షెడ్యూలింగ్. అంటే ట్రాన్సాక్షన్ T1ది కొంత జరిగింది, T2ది కొంత జరిగింది, T1ది కొంత జరిగింది, T2ది కొంత జరిగింది, T1ది కొంత జరిగింది, T2ది కొంత జరిగింది, T1ది కొంత జరిగింది, T2ది కొంత జరిగింది. అండ్ అల్టిమేట్లీ ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ద సీరియల్ షెడ్యూల్, ఇందాక మనం చేసింది సీరియల్ షెడ్యూల్,
ఆ సీరియల్ షెడ్యూల్ యొక్క అవుట్పుట్టే వచ్చింది అనుకోండి, దెన్ వి సే ఇట్ ఈస్ ఏ సీరియలైజబుల్ షెడ్యూల్. దాన్ని మనం సీరియలైజబుల్ షెడ్యూల్ అని మనం పిలుస్తాం. జస్ట్ ఎ మినిట్. That is called as a serializable schedule. We call it as a serializable schedule. It is serializable schedule. Yeah, still students are coming. Okay. They are called as a serializable schedules. What is serializable schedules అంటాం. ఇప్పుడు what I am doing is concurrent serializable schedules. ఇక్కడ జస్ట్ నేను ఫైనల్ రిజల్ట్ పెడతాను. I just put the final results what we obtained previous slide. మన ప్రీవియస్ స్లైడ్లో ఏవైతే ఫైనల్ రిజల్ట్స్ వచ్చినాయో ఆ ఫైనల్ రిజల్ట్ ఇక్కడ పెడుతున్నాను. కాంకరెంట్ సీరియలైజబుల్ షెడ్యూల్. ఇక్కడ చూడండి, ఐఎమ్ జస్ట్ పుటింగ్ ద ఫైనల్ రిజల్ట్ పెడుతున్నాను. సీరియలైజబుల్ ఫైనల్ రిజల్ట్ పెడుతున్నాను. ఓకే, రీడ్ ఏ అన్నాను. ఏ వాల్యూ 1000. స్టార్టింగ్లో ఏ వాల్యూ, బి వాల్యూ 1000. ద వాల్యూ ఆఫ్ ఏ, ద వాల్యూ ఆఫ్ బి starting is 1000 and 1000. Starting value of A and value of B are 1000. 1000 minus 50 అంటే 950 అయింది. ఏ వాల్యూ 950 అయింది. The value of A is 950. Value of A became 950. రైట్ ఏ అన్నాను. డిస్క్లోకి రాశాను, 950 రాశాను. రైట్ ఏ అంటే 950 రాశాను. 950 డిస్క్లోకి రాసేసాను. డిస్క్లోకి 950 రాశాను. రీడ్ ఏ అంటే ఇప్పుడు 950 వచ్చింది. రీడ్ ఏ అంటే ఇప్పుడు 950 వచ్చింది. అది రాసింది కదా, రైట్ ఏ 950 రాసింది. ఆ 950ని ఇది రీడ్ చేసింది. సో ఇక్కడ 950 వచ్చింది. 950 మీద 10% అంటే 95 రూపీస్ అవుతుంది. ఇది 95. 950 మీద 10% అంటే ఇది 95 అయింది. ఏ ఈక్వల్ టు ఏ మైనస్ టెంప్. ఏ ఈక్వల్ టు ఏ మైనస్ టెంప్. ఏ అంటే 950. 950 minus 95, it becomes 855. The value of A becomes 855. The value of A becomes 855. The value of A becomes 855. A becomes 855. ఎందుకు 855 వచ్చింది? 950 minus 95. 950 minus 95, it becomes 855. 855 అయింది. ఇప్పుడు రైట్ ఏ అంటే 855 వచ్చింది. రీడ్ బి అన్నాను. ఇప్పుడు రీడ్ బి అన్నాను. బి అంటే బి వాల్యూ ఎంత? ఇనీషియల్ వాల్యూ 1000. ఇక్కడ బి వాల్యూ 1000 వచ్చింది. ద వాల్యూ ఆఫ్ బి బికేమ్ 1000. ద వాల్యూ ఆఫ్ బి బికేమ్ 1000. 1000 plus 50, it became 1050. 1000 plus 50, it became 1050. బి వాల్యూ 1050 అయింది. రైట్ బి అంటే 1050 రాసేసాం, కమిట్ అయిపోయింది. ఇక్కడతోటి పని క్లోజ్ అయిపోయింది. ఇక్కడ రీడ్ బి అన్నాను. రీడ్ బి అంటే 1050 వస్తుంది. రీడ్ బి అంటే ఇక్కడ 1050 వస్తుంది. యూ గెట్ 1050. 1050 వచ్చింది. 1050 వచ్చింది. దానికి టెంప్ యాడ్ చేశాను. 1050 ప్లస్ టెంప్. టెంప్ అంటే 95. 95 యాడ్ చేశాను. బి వాల్యూ ఈజ్ 1050. 1050కి టెంప్ యాడ్ చేశాను. టెంప్ అంటే 95. 1050 ప్లస్ 95 1145 అవుతుంది. 1145 అవుతుంది. రైట్ బి అన్నాను. బీని రికార్డ్ చేశాను, కమిట్ చేశాను. బీని రికార్డ్ చేశాను, కమిట్ చేశాను. ఇప్పుడు ఫైనల్ వాల్యూ ఆఫ్ బి చూడండి. ఫైనల్ వాల్యూ ఆఫ్ బి 1145. 1145 ఫైనల్ వాల్యూ ఆఫ్ బి. ఫైనల్ వాల్యూ ఆఫ్ ఏ, ఫైనల్ వాల్యూ ఆఫ్ ఏ, ఫైనల్ వాల్యూ ఆఫ్ ఏ 855. 855. ఇందాక సీరియల్ ట్రాన్సాక్షన్ అంటే ట్రాన్సాక్షన్ 1 పూర్తయిన తర్వాత ట్రాన్సాక్షన్ 2 చేసాం. అప్పుడు కూడా మీకు ఫైనల్ వాల్యూ ఇదే వస్తుంది. ఇందాక కూడా ఇదే వచ్చింది. ఇప్పుడు కూడా మీకు ఫైనల్ వాల్యూ ఇదే వచ్చింది. అయితే దిస్ ఈజ్ బెటర్ దెన్ దిస్. దిస్ ఈజ్ బెటర్. దిస్ ఈజ్ బెటర్ దెన్ దిస్. ఎందుకు ఇది బెటర్ అంటున్నాను? రెండు ట్రాన్సాక్షన్స్ ప్రోగ్రెసివ్ స్టేట్లో ఉంటాయి. మొదటి ట్రాన్సాక్షన్ సగం, రెండో ట్రాన్సాక్షన్ సగం, మొదటి ట్రాన్సాక్షన్ సగం, రెండో ట్రాన్సాక్షన్ సగం, అండ్ సో ఆన్. బోత్ ది ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెసివ్ స్టేట్ అండ్ యూఆర్ గెటింగ్ ద ఆన్సర్. ఇక్కడేంటి, మొదటి ట్రాన్సాక్షన్ పూర్తి అయ్యేంతవరకు రెండో ట్రాన్సాక్షన్ వెయిటింగ్ స్టేట్లో ఉంటుంది. మొదటిది పూర్తి అయిపోయిన తర్వాత రెండో ట్రాన్సాక్షన్ మొదలవుద్ది. దీనివల్ల
వెయిటింగ్ టైం ఎక్కువ అవుద్ది. దీనివల్ల కాంకరెన్సీ వల్ల వెయిటింగ్ టైం తక్కువగా ఉంటుంది. మొదటిది ప్రోగ్రెసివ్, సెకండ్ది ప్రోగ్రెసివ్, మొదటిది ప్రోగ్రెసివ్, సెకండ్ది ప్రోగ్రెసివ్ ఉంటుంది. ఫైనల్ ఆన్సర్ ఇలా చేసినా ఒకటే ఫైనల్ ఆన్సర్ వచ్చింది అనుకోండి, దెన్ వి సే సీరియలైజబుల్ షెడ్యూల్స్. కాంకరెంట్ షెడ్యూల్లో సీరియలైజబుల్ షెడ్యూల్స్ అంటే సీరియల్ షెడ్యూల్స్లో వచ్చే అవుట్పుట్టే ఇలా కూడా మనం తెప్పిస్తున్నాము. దిస్ ఇస్ కాల్డ్ సీరియలైజబుల్ షెడ్యూల్స్ అని పిలుస్తాము. జస్ట్ 2 minutes స్టడీ చేయండి. ఈ ప్రోగ్రామ్ 2 minutes స్టడీ చేయండి, మీరు వర్కౌట్ చేయండి. ఇలా చేసినా ఫైనల్ ఆన్సర్ ఇదే రావాలి. ఏ వాల్యూ 855, బి వాల్యూ 1145. ఇట్లా చేసినా మీకు ఇదే ఆన్సర్ రావాలి. మే ప్రొసీడ్. ఇన్కన్సిస్టెంట్ కాంకరెంట్ షెడ్యూల్స్. ఇదేంటంటే మనం కాంకరెంట్ షెడ్యూల్స్లో ఇలా డివైడ్ చేసాం. రీడ్ చేసాం, రైట్ చేసాం. ఇక్కడ రీడ్ చేసాం, రైట్ చేసాం, రీడ్ చేసాం, రైట్ చేసాం. చూడండి, కాంకరెంట్ షెడ్యూల్ని సగం చేసాం, ఇలా స్ప్లిట్ చేసాం. చేసి ఈ పోర్షన్ ఇక్కడ ఉంది, ఈ పోర్షన్ ఇక్కడ ఉంది. రీడ్ చేసాం, రైట్ చేసాం, కమిట్ చేసాం. ఇక్కడ రీడ్, రైట్, కమిట్ ఇక్కడ ఉంది. అలాగే ఈ పోర్షన్ని పైకి జరిపాం, రీడ్ చేసాం, రైట్ చేసాం, అలాగే రీడ్ చేసాం, రైట్ చేసాం. ఇలా పీసెస్గా చేసాం. ఈ పీసెస్ మీ ఇష్టం వచ్చినట్టు చేశారనుకోండి, అప్పుడు ఇన్కన్సిస్టెన్సీ వస్తుంది, అంటే రైట్ ఆన్సర్స్ రావు. ఈ పీసెస్ని మీ ఇష్టం వచ్చినట్టుగా చేశారనుకోండి, మీకు రైట్ ఆన్సర్స్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, దీనికి ఫైనల్ ఆన్సర్ 855 వచ్చింది, ఫైనల్ ఆన్సర్ 1145 వచ్చింది, 1145 వచ్చింది. దీస్ ఆర్ ద ఫైనల్ ఆన్సర్స్. ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్లుగా అడ్డదిడ్డంగా చేశారనుకోండి, మీకు రైట్ ఆన్సర్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, ఇదే తీసుకుందాం. ఏ వాల్యూ ఈస్ 1000, బి వాల్యూ ఈస్ 1000. స్టార్టింగ్ వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 1000 అండ్ స్టార్టింగ్ వాల్యూ ఆఫ్ బి ఈస్ 1000 అనుకుందాం. ఏ వాల్యూ ఈస్ 1000 అండ్ బి వాల్యూ ఈస్ 1000 అనుకుందాం. ఈ 1000 అనుకుందాం. రీడ్ ఏ -50 అన్నాను. ఏ -50 అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది? 950 అవుతుంది. ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 950 అయింది. రైట్ చేసామా, రైట్ చేయాల? డిస్క్లోకి రాసామా? రైట్ అంటే డిస్క్లోకి రాస్తాం, రైట్ చేయలేదు కదా. రైట్ అంటే డిస్క్లోకి రాసామా? రాయలేదు. మనకి ఇందాక ఆన్సర్స్ ఎంత వచ్చినాయి? ఏ వాల్యూ మనకి 850 వచ్చింది. ఏ వాల్యూ 850 వచ్చింది గుర్తుపెట్టుకోండి. ఇందాక బి వాల్యూ ఎంత వచ్చింది? వాల్యూ ఆఫ్ బి ఇందాక 855 వచ్చింది. ఇందాక ప్రోగ్రాంలో ఏ వాల్యూ 855 వచ్చింది. బి వాల్యూ ఎంత వచ్చింది? 1145 వచ్చింది. ఇందాక 1145. ఇప్పుడు కూడా మనకి ఫైనల్ ఆన్సర్ ఇది వస్తే కరెక్ట్, లేకపోతే తప్పు అనమాట. ఇది ఫైనల్ ఆన్సర్ రావాలా, వస్తే కరెక్ట్, లేకపోతే తప్పు. చూద్దాం. ఇక్కడ ఏ = a - 50 అంటే ఏ వాల్యూ 950 అయింది. రైట్ చేసామా? రైట్ చేయలా. రీడ్ ఏ అంటే డిస్క్లోకి రైట్ చేస్తేనే రెండో ట్రాన్సాక్షన్ రీడ్ చేస్తుంది, లేకపోతే ఇనిషియల్ వాల్యూని రీడ్ చేస్తుంది. డిస్క్లోకి రైట్ చేస్తేనే ఆ రైట్ చేసిన వాల్యూ ఇది రీడ్ చేస్తుంది, లేకపోతే ఇనిషియల్ వాల్యూని రీడ్ చేస్తుంది. ఇనిషియల్ వాల్యూ అంటే ఎంత? 1000. సో రీడ్ ఏ అంటే 1000 వచ్చింది దీనికి, అంతేగా 950 రాలా. ఒకవేళ ఇక్కడ రైట్ చేసి ఉన్నట్టయితే ఇది రీడ్ చేస్తే అప్పుడు ఆ 950 వచ్చి ఉండేది. ఇప్పుడు దీనికి 1000 వచ్చింది. 1000 మీద 10% అంటే 100 వస్తుంది. ఆ 100ని ఏలోంచి తీసేస్తే ఏ వాల్యూ బికమ్స్ 900. ది వాల్యూ ఆఫ్ ఏ బికమ్స్ 900. ఆ టెంప్ని అంటే 100 రూపీస్ని ఏలోంచి తీసే 1000 - 100 is 900. రైట్ ఏ అన్నాను. రైట్ ఏ అంటే 900 రాసేసాం. డిస్క్లోకి రాసాం. రీడ్ బి అన్నాను. బి అంటే 1000. రీడ్ బి అంటే 1000 వచ్చింది. రీడ్ బి అంటే ఇక్కడ బి వాల్యూ ఎంత వచ్చింది? రీడ్ బి అంటే బి వాల్యూ 1000 వచ్చింది. ద వాల్యూ ఆఫ్ బి ఈస్ 1000. బి వాల్యూ 1000 వచ్చింది. దాని తర్వాత రైట్ ఏ అన్నాను. ఇక్కడ రైట్ ఏ అంటే ఇక్కడ మెమరీలో ఉండే వాల్యూ, ఇక్కడ మెమరీలో ఉండే వాల్యూ 950. రైట్ ఏ అంటే 950 రికార్డ్ అయింది. రీడ్ బి అన్నాను. ఇక్కడ
బీని రీడ్ చేశాను కానీ రైట్ చేయలేదు కదా, బీని రీడ్ చేశాను కానీ రైట్ చేయలేదు కదా. ఇప్పుడు రీడ్ బి అంటే దీనికి 1000 వస్తుంది, బి వాల్యూ ఇక్కడ 1000 వస్తుంది. ద వాల్యూ ఆఫ్ బి ఈజ్ 1000. రీడ్ బి అంటే 1000 వచ్చింది. 1000 + 50, b = b + 50, 1000 + 50, it becomes 1050. b = b + 50, that is 1050. Value of b is 1050. రైట్ b అన్నాను, రైట్ బి కమిట్ అన్నాను. అంటే బి వాల్యూ ఫైనల్గా ఎంత రాశాను, 1050 రాశాను. బి ఫైనల్ వాల్యూ 1050 రాశాను ఇప్పటి వరకు. ఇప్పుడు ఇక్కడ b = b + temp అన్నాను. బి అంటే ఇక్కడ మెమరీలోకి ఇక్కడేం రీడ్ చేయట్లా, ఆల్రెడీ మెమరీలోకి రీడ్ బి అని దాకా చేయటం వల్ల దాని 1000 ఉంది. 1000 + temp వాల్యూ 100 ఉంది. సో బి వాల్యూ ఎంత అయింది, 1100 అయింది. ద వాల్యూ ఆఫ్ బి బికేమ్ 1100. రైట్ బి అన్నాను. రైట్ బి అంటే 1100 రికార్డ్లో డిస్క్లోకి రికార్డ్ అయిపోయింది, కమిట్ అన్నాను, అయిపోయింది. అంటే ఫైనల్ వాల్యూ ఆఫ్ బి 1100 వచ్చింది. అసలు మనకి ఫైనల్ వాల్యూ ఆఫ్ బి 1145 రావాలి, ఇక్కడ 1100 వచ్చింది. అలాగే ఫైనల్ వాల్యూ ఆఫ్ ఏ తీసుకుంటే 950 వచ్చింది. ఇక్కడ చూడండి, ఫైనల్ వాల్యూ ఆఫ్ ఏ 950 వచ్చింది. ఫైనల్ వాల్యూ ఆఫ్ ఏ 950. అసలు మనకి ఎంత రావాలి, 855 రావాలి. అంటే కాంకరెన్సీ చేద్దామనే ఉద్దేశంతో నీ ఇష్టం వచ్చినట్టుగా ఫ్రాగ్మెంట్ చేస్తే వర్కౌట్ కాదు. మరి ఫ్రాగ్మెంటేషన్ ఎట్లా చేయాలి, రీడ్ దగ్గర మొదలవ్వాలి, రైట్ అవ్వాలి, మళ్ళీ రీడ్ దగ్గర మొదలవ్వాలి, రైట్ అవ్వాలి. ఇక్కడ చూడండి, రీడ్ దగ్గర మొదలైంది, రైట్ దగ్గర ఆపకుండా మధ్యలో ఆపేసి వేరే ట్రాన్సాక్షన్ రీడింగ్కి ఇచ్చాం. ఇలా కనుక చేస్తే ఖచ్చితంగా తప్పు వస్తుంది. నీకు కావాల్సిన ఆన్సర్ ఇది, కానీ నీకు వచ్చిన ఆన్సర్ వేరు. నీకు బి వాల్యూ 1100 వచ్చింది, బి వాల్యూ 1145 రావాలి, కానీ నీకు బి వాల్యూ 1100 వచ్చింది. ఏ వాల్యూ 855 రావాలి, ఇక్కడ ఏ వాల్యూ 950 వచ్చింది. చాలా తేడా ఉంది, ఇదంతా రాంగ్. దీన్ని ఇన్కన్సిస్టెంట్ కాంకరెంట్ షెడ్యూల్స్ కాంకరెంటే, అది సగం ఇది సగం, అది సగం ఇది సగం చేసాం, కానీ ఇన్కన్సిస్టెంట్ అంటే నీకు రైట్ ఆన్సర్స్ రావట్లా. దిస్ ఈజ్ అన్ ఇన్కన్సిస్టెంట్ కాంకరెంట్ షెడ్యూల్. అదే ప్రీవియస్ స్లైడ్ చూడండి, ఇది చూడండి. రీడ్ దగ్గర మొదలు పెట్టాం, రైట్ దగ్గర ఆపాం. 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 అర్థమవుతుందా? ఇలా చేస్తే మీకు కన్సిస్టెన్సీ వస్తుంది, సీరియలైజబుల్ షెడ్యూల్స్ వస్తుంది. లేకపోతే ఇది కాంకరెంట్ షెడ్యూలే పనిచేస్తుంది, ఏమి లాభం, రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. రీడ్ దగ్గర మొదలుపెట్టి రైట్ దగ్గర ఆపామా, లేదు. రీడ్ దగ్గర మొదలు పెట్టాం, ఏదో క్యాల్కులేషన్స్ చేస్తుంటే మధ్యలో ఆపి వేరే ట్రాన్సాక్షన్స్ చేస్తా వెళ్ళిపోయాం. కాబట్టి మనకి రాంగ్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇన్కన్సిస్టెంట్, దట్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్. సీరియలైజబుల్ షెడ్యూల్స్ ఎప్పుడు వస్తాయి? కాన్ఫ్లిక్ట్ సీరియలైజబుల్ షెడ్యూల్స్ అంటే ఏంటి అనేది చెప్పుకుందాం. Let us consider the schedule S in which there are two consecutive instructions ij. There are two consecutive instructions ij of transaction Ti, Tj. I is not equals to j. రెండు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, Ti, Tj రెండు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. I అనే ఇన్స్ట్రక్షన్ మీద, J అనే ఇన్స్ట్రక్షన్స్ మీద, మొదటి ట్రాన్సాక్షన్ I అనే ఇన్స్ట్రక్షన్ మీద, రెండో ట్రాన్సాక్షన్ J అనే ఇన్స్ట్రక్షన్ మీద పనిచేస్తున్నాయి. I not equal to j. I అనేది వేరే ఇన్స్ట్రక్షన్, J అనేది వేరే ఇన్స్ట్రక్షన్. If I and J refer to different data items, then we can swap I and J without affecting the results of any instructions of the schedule. ఇప్పుడు I అనేది ఒక ట్రాన్సాక్షన్ చేస్తుంది, J అనేది ఒక ట్రాన్సాక్షన్, ఒక ఇన్స్ట్రక్షన్. ఈ రెండు డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్. I అనేది ఇన్స్ట్రక్షను X అనే డేటా ఐటమ్ మీద పనిచేస్తూ ఉంది. I అనే ఇన్స్ట్రక్షను X అనే డేటా ఐటమ్ మీద పనిచేస్తూ ఉందనుకోండి. X అనే డేటా ఐటమ్ మీద పనిచేస్తుంది. J అనే ఇన్స్ట్రక్షను Y అనే డేటా ఐటమ్ మీద పనిచేస్తుంది అనుకోండి. Y అనే డేటా ఐటమ్ మీద, J అనే ఇన్స్ట్రక్షన్ Y అనే డేటా ఐటమ్ మీద పనిచేస్తుంది అనుకోండి. J అనే ఇన్స్ట్రక్షన్ Y అనే డేటా ఐటమ్ మీద పనిచేస్తూ ఉంది. I అనేది X మీద పనిచేస్తుంది, J అనేది Y మీద పనిచేస్తుంది అనుకోండి. అప్పుడు I ముందు వచ్చినా, J తర్వాత వచ్చినా, J ముందు వచ్చినా, I తర్వాత వచ్చినా ఇబ్బందే లేదంటాడు. ఎందుకంటే దే ఆర్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ డేటా ఐటమ్స్.
కాబట్టి జే అనే ఇన్స్ట్రక్షన్ ముందు ఎగ్జిక్యూట్ అయ్యి ఐ అనే ఇన్స్ట్రక్షన్ తర్వాత ఎగ్జిక్యూట్ అయినా, ఐ ముందు ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత జే ఎగ్జిక్యూట్ అయినా ఇబ్బందే లేదు, కాన్ఫ్లిక్ట్స్ రావు అంటాడు. అలా కాకుండా ఐ అనే ఇన్స్ట్రక్షను, జే అనే ఇన్స్ట్రక్షను రెండు కూడా ఒకే డేటా ఐటమ్ మీద పనిచేస్తున్నాయి అనుకోండి. సేమ్ డేటా ఐటమ్, ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ అనే సేమ్ డేటా ఐటమ్ మీద పనిచేస్తున్నాయి. ఐ జెడ్ మీద పనిచేస్తుంది, జే అనే జెడ్ మీదే పనిచేస్తుంది అనుకోండి, అప్పుడు ఇబ్బంది వస్తుంది. ఐ ముందా జే ముందా అనేది డిసైడ్ చేసుకోవాలి, జడ్జి చేసుకోవాలి. మన ఇష్టం వచ్చినట్లుగా ఐని ముందు పెడతాను, జేని తర్వాత పెడతాను, లేదా జేని ముందు పెడతాను, ఐని తర్వాత పెడతాను అంటే కుదరదు. If I and J are the two different instructions and I is working with some data item and J is working with some other data item, then you can put the instructions in any order, either I first or J first. No problem. Final results will not be affected. If I and J works on the common data item, same data item, then the serialization care is to be taken. I ముందు పెట్టాలా, J ముందు పెట్టాలా, that care is to be taken. You need to take care. లేకపోతే ఫైనల్ రిజల్ట్ ఎఫెక్ట్ ఇస్తుంది అంటాడు. తర్వాత రెండో పాయింట్, హవెవర్ I and J refer to the same data item, then the order of the two steps matters. Order of the instructions matters. There are 4 cases in which we need to consider. ఇక్కడ 4 కేసెస్ ఉన్నాయి. ఐ అనేది రీడ్ చేస్తూ ఉంది, జే అనేది రీడ్ చేస్తూ ఉంది అనుకోండి. ఐ అనేది క్యూ అనే డేటా ఐటమ్ రీడ్ చేస్తూ ఉంది, జే అనేది క్యూని రీడ్ చేస్తూ ఉంది అనుకోండి. ఇట్ డస్ నాట్ మ్యాటర్, ఏం ఇబ్బంది లేదు. ఐ ఇన్స్ట్రక్షన్ ముందు వచ్చినా, జే ఇన్స్ట్రక్షన్ ముందు వచ్చినా ఇబ్బంది లేదు. రెండు రీడ్ చేస్తున్నాయి, రైట్ చేయట్లా, డేటాని మార్చట్లా. ఐ అనే ఇన్స్ట్రక్షన్ క్యూ అనే ఐటమ్ని రీడ్ చేస్తుంది, జే అనే ఇన్స్ట్రక్షన్ క్యూ అనే ఐటమ్ని రీడ్ చేస్తూ ఉంది. రెండు రీడ్ చేస్తున్నాయి, చదువుకొనియండి. డిస్క్లో ఉండే వాల్యూని ఐ చదివింది, డిస్క్లో ఉండే వాల్యూని జే చదివింది, ఇబ్బందే లేదు. అలా కాకుండా ఐ రీడ్ చేస్తూ ఉంది, రీడ్ చేసిన తర్వాత ఐ అనే ఇన్స్ట్రక్షన్ క్యూ అనే డేటా ఐటమ్ని రీడ్ చేస్తూ ఉంది. తర్వాత జే అనేది క్యూ అనే దాన్ని రాసింది అనుకోండి, అంటే మాడిఫై చేసింది. రాయటం అంటే ఏంటి, మాడిఫై చేసింది, క్యూని మాడిఫై చేసింది. ఐ అనేది క్యూని రీడ్ చేసింది, జే అనేది క్యూని మార్చింది అనుకోండి, ఇబ్బంది లేదు. ఐ అనేది చదివేసిన తర్వాత జే అనేది రాసింది అనుకోండి, ఏం పర్వాలేదు. అలా కాకుండా జే అనేది చదవాలనుకుంటున్నప్పుడు ఐ అనేది క్యూని మార్చింది అనుకోండి, అప్పుడు జే విల్ బి ఎఫెక్టెడ్. రైట్ చేయాలనుకుంటుంది, ఐ అనేది క్యూని రైట్ చేసింది అంటే మాడిఫై చేస్తుంది. ఐ అనేది క్యూ, ఐ మాడిఫై చేసిన డేటా క్యూ జేకి వస్తుంది. క్యూని రైట్ చేసింది, రైట్ అంటే మాడిఫై చేసింది, మాడిఫై చేసిన డేటా జే చదువుద్ది. ఆర్ యు ఫాలోయింగ్? ఐ అనేది ముందు మాడిఫై చేసిన డేటా ఇప్పుడు జేకి అందుద్ది. కాబట్టి రిజల్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి. నేను చదివిన తర్వాత వాడు మాడిఫై చేయాలా, వాడు మాడిఫై చేసిన తర్వాత నేను చదవాలా? ఎప్పుడైనా సరే రైట్ స్టేట్మెంట్ వచ్చిందంటే మనం ఆలోచించాలి. నేను ఒక 1000 అనే వాల్యూ ఉంది, దాన్ని 1500 చేసి నేను రాశాను. నేను రాసిన తర్వాత ఇంకొకటి దాన్ని 2000 చేసి రాశాడు అనుకోండి, లేటెస్ట్ వాల్యూ ఈజ్ రికార్డెడ్. నేను రాసిన 1500 పోయింది, ఇంకొకటి దాన్ని 2000గా మార్చి రాశాడు. ఆ 2000 ఈజ్ బీయింగ్ కన్సిడర్డ్. ద లేటెస్ట్ వాల్యూ ఆఫ్ రిటర్న్ స్టేట్మెంట్, దట్ ఈస్ క్యూ, ఈజ్ బీయింగ్ కన్సిడర్డ్. సో ఈ పాయింట్స్ మనం సీరియలైజేషన్ చేసినప్పుడు మనం గమనించాల్సిన పాయింట్స్.